Hi guys, welcome to Kavarlo with Pooja and welcome back to one more vlog. And ee roju Shiroki big day annamata. For the first time school ki వెళ్తున్నాడు. సో చూడండి అసలు ఉండట్లేదు, కిందకి దిగాలని చెప్పి ఫుల్గా అసలు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నాడు. పాపం వీడికి అస్సలు తెలియదు వీడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనేసి. సో 2 o'clock వెళ్ళాలన్నమాట. అండ్ వీడికి కొన్ని థింగ్స్ అయితే ప్యాక్ చేయాలి ఇప్పుడు. సో వాళ్ళు కొన్ని చెప్పారనమాట, ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ అయితే చెప్పారు. సో అవైతే ప్యాక్ చేద్దాము. అసలు ఆగట్లేదు. నాకు ఎగ్జైటింగ్ గా ఉంది కానీ కొంచెం నర్వస్గా ఉంది. పాపం అసలు అక్కడ ఏం చేస్తాడు, అసలు అంటే కొత్త ఫ్రెండ్స్ అవుతారా ఏంటి, అసలు అసలు లిటరల్లీ నాకు ఎగ్జైటింగ్ ఉందన్నమాట, నర్వస్ గా కూడా ఉంది సేమ్ టైమ్. చూద్దాం, వీడు అసలు ఫస్ట్ టైం అనమాట జనాల్లోకి వెళ్తున్నాడు, మనుషుల్లోకి. ఇప్పుడు దాకా ఇంట్లోనే ఉన్నాడు. సో ఇప్పుడు మనము పప్పీ క్లాస్కి వెళ్తున్నాం కదా. సో వాళ్ళు ఏమేమి చెప్పారు తీసుకురమ్మని అంటే, ఒక వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, వాడికి ఒక షాటే అయింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ట్రీట్స్ తీసుకురమ్మన్నారు. అండ్ నెక్స్ట్ ఒక టవల్ తీసుకురమ్మన్నారు. అండ్ ఒక ఫ్లాట్ కాలర్, లీష్, హార్నెస్ అట్లాంటివి తీసుకురావద్దని చెప్పారు. సో ఆల్రెడీ వాడికి కాలర్ వేసే ఉన్నాము. సో ఇప్పుడైతే వీడిని వైప్స్ తోటి క్లీన్ చేయాలి. వీడైతే బాగా గురుకుతూనే ఉన్నాడు మమ్మల్ని. ఏదో టాయ్స్ ఇచ్చి డైవర్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ వీడికి ఆల్ సెట్ అన్ని వాళ్ళు ఇచ్చిన లిస్టులు అన్నీ అయితే పెట్టేశాను. సో ఇది సార్ గారి లీష్ అనమాట, బుడ్డోడ్ లీష్. ఆల్రెడీ కొరికేసాడు చూడండి. సో వీళ్ళని అయితే ప్రస్తుతానికి ముందే పెట్టుకుంటున్నాయి, వెనకైతే వేయట్లేదు, ఎందుకంటే సుసు పోసేస్తాడు అని చెప్పేసి. ఇంకా పాటీ ట్రైనింగ్ ఏం అవ్వలేదు. సో సో మన దగ్గర అన్నీ ఉన్నాయి. సో స్టార్ట్ అవుదామా? ఎస్, లెట్స్ గో షీరో, లెట్స్ గో. పూప్ బ్యాగ్స్ తీసుకురాలేదు, టిష్యూ రోల్ తీసుకురాలేదు, అసలు ఏం తీసుకురాలేదు, మర్చిపోయి వచ్చేసాం. దట్స్ ఓకేలే. వీడి పూప్ టైం కూడా అయిపోయింది. మార్నింగ్, నైట్ అంతే, ఈవినింగ్. ఇప్పుడే జస్ట్ నౌ రీచ్ అయ్యాం పప్పీ స్కూల్కి. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. 15 minutes ముందే వచ్చామన్నమాట. యాక్చువల్లీ 10 minutes ముందు రమ్మని చెప్పారు. సో లెట్స్ గో. అంటే చాలా డాగ్స్ని చూసేసరికి ఇట్లా ఎగ్జైట్ అవుతుంది. డాగ్స్ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అన్నీ చూసి పాప అంటే భయపడుతున్నాడా లేకపోతే ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడో తెలియదు అనమాట. ఇదివరకు అయితే వణికేవాడు, ఇప్పుడు వణకట్లేదు. చాలా డాగ్స్ వచ్చాయి. అయ్యి ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు. ఫస్ట్ వ్యాక్సినేషనే అయింది కాబట్టి కింద నడవనివ్వట్లేదు అనమాట షీరోని. అంటే ఇక్కడ అన్ని పప్పీస్కి ఏంటంటే ఓన్లీ 1 షాటే అయిందనమాట. కింద అయితే వదిలేసాను ఇంకా. సో కింద వదలగానే మెల్లగా ఒక్కొక్క పప్పీ దగ్గరికి వెళ్ళాడు. భలే క్యూట్ అనిపించింది. ఈ క్లాస్లో ఏంటంటే 6 పప్పీస్ ఉంటాయి, అన్ని డిఫరెంట్ బ్రీడ్స్ అనమాట. భలే క్యూట్ ఉన్నాయి ఒక్కొక్క పప్పీ అయితే. షీరో గర్ల్ ఫ్రెండ్ కూడా చూపిస్తాను, దాని పేరు జిల్లెట్ అనమాట. ఎంతసేపు దాని దగ్గరికి వెళ్తాడు. క్లాస్ లో మొత్తం వీడి తప్ప ఎవ్వరు అల్లరి చేయట్లేదు. షీరో ఉన్నంత యాక్టివ్ గా వేరే పప్పీయే లేదనమాట. ఫుల్ హైపర్ ఉన్నాడు అసలు. అందరి దగ్గరికి వెళ్తున్నాడు, అసలు ఆడాలంటాడు. ఈడి సైజ్ కన్నా పెద్ద పెద్ద పప్పీస్ దగ్గరకు కూడా వెళ్తా అంటాడు, తంతున్నాడు వాళ్ళని. షీరో గర్ల్ ఫ్రెండ్ జిల్లెట్ అదిగోండి, చూసారు కదా ఎంత సెన్సిటివ్ గా ఆడుతున్నాడు దాంతో, కొట్టకుండా తన్నకుండా. భలే క్యూట్ అనిపించింది. సో మేమైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇలా సోషలైజ్ అవుతాడని చెప్పేసి. ఇక్కడ షీరో బెల్లి చూపిస్తున్నాడు కదా, అది ఒక బిహేవియర్ అంట పప్పీస్లో. సో వేరే డాగ్స్తో కమ్యూనికేట్ చేయడం. నేను థ్రెట్ కాదు, లెట్స్ కీప్ థింగ్స్ ఫ్రెండ్లీ అన్నట్టు అనమాట. అండ్ ఆడుకోమని అడగటము. సో ఇది చాలా హెల్దీ సోషల్ బిహేవియర్ అనమాట పప్పీస్కి. ఫస్ట్ లో జిల్లెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు అది రాలేదన్నమాట షీరో దగ్గరికి. వన్స్ షీరో రోలింగ్ స్టార్ట్ చేసినప్పుడు సో అది ఎగురుతుంది షీరో మీదకి. అంటే ప్లేయింగ్ మోడ్ లోకి వెళ్ళింది అనమాట జిల్లెట్. ట్రైనింగ్ మధ్యలో వీడు చేసే ఏషాలు చూడండి. ఇక్కడ
పక్కన ఎంతమంది ఉన్నా ఎవరున్నా అసలు జిల్లెట్ దగ్గరికే పోతా అంటాడు. బాగా ఆడేసి షీరోగాడు సుస్సు పోసాడు క్లాస్ మధ్యలో, అది కూడా అబ్బా అసలు ఎంత ఎంబారసింగ్ అనిపించిందంటే, ఏదో వాళ్ళు మాప్ స్టిక్ రెడీగా పెట్టుకున్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంకా అందరి ముందు మేమే కింద కొంగి క్లీన్ చేయాల్సి వచ్చేది. ఎంత అల్లరి చేశాడు అంటే అంత అల్లరి చేశాడు. నేను ఇంకా అసలుకి పోడేమో ఉనికిపోతాడేమో అట్లా అనుకున్నా. ఉన్న డాగ్స్ అన్నిట్లో వీడు ఎగురుతున్నాడు అసలుకి, ఫుల్ హైపర్ యాక్టివ్, అసలుకి ట్రీట్స్ కూడా తినలేదు. ఈరోజు సిట్ అండ్ రీకాల్ ఈ 2 అయినాయి అనమాట. అది కూడా చేయలేదు వీడు. ఇంటికి వెళ్ళి వీడికి హోంవర్క్ ఇచ్చారనమాట వీళ్ళు. ఇప్పుడు వీడిని ఇంటికి తీసుకెళ్ళి డైలీ మేబీ ఒక 5 minutes అట్లా సిట్ రీకాల్ అంటే పిలిస్తే పలుకుతాడు, వస్తాడు ఎక్కడున్నా. సిట్ నేర్పించాలి ఈ వీక్. ఇదంతా పెద్ద షాప్ అనమాట. సో బుడ్డోడికి ఏదైనా బోన్స్ తీసుకుందాము. ఇక్కడ అన్నీ దొరుకుతాయి పెట్కి రిలేటెడ్. సో పక్కన చూసారు కదా ఎన్ని బోన్స్ ఉన్నాయో, ఏ యానిమల్ ని వదిలినట్లేదు పాపం, అన్ని ఉన్నాయి ఇక్కడ. సో పెట్ టాయ్స్ ఉన్నాయి. అండ్ ముందు చూసారు కదా ఫ్రెష్ ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది, వెట్ ఫుడ్, డ్రై ఫుడ్ అన్నీ ఉంటాయి అన్నమాట. నా వెనకాల డాగ్ని చూడండి గైస్, అసలు గ్రూమింగ్ చేయించారు అనుకుంటా, ఎంత బాగుందో కదా. పూడలు అనుకుంటాను నాకు తెలిసి. ఈ ఫ్రాంగ్ కింద కమెంట్స్ లో చెప్పండి అది ఏ డాగ్, అది ఏ బ్రీడ్. స్కూల్ నుంచి బయటకు అయితే వచ్చేసాము. వీడికి ఒక బోన్ తీసుకున్నాం అనమాట. ఎక్కువ బైట్ చేస్తున్నాడు, కార్పెట్ ని బైట్ చేస్తున్నాడు, ఫర్నిచర్ ని బైట్ చేస్తున్నాడు, మమ్మల్ని కూడా చేస్తున్నాడు. ఇది కూడా నాకు ఇక్కడ దాకింది కూడా. సో అందుకని చెప్పి వాడిని డిస్ట్రాక్ట్ చేయాలి కాబట్టి ఒక బోన్ అయితే తీసుకున్నాము. టాయ్స్తో డైవర్ట్ చేస్తున్నాము కానీ అసలుకి వన్ కూడా కాదు, 0.5% అనమాట ఈయన అటెన్షన్ స్పాన్. సో అందుకని చెప్పి టాయ్స్ కాకుండా ఇట్లా చికెన్ ఫ్లేవర్డ్ బోన్ తీసుకున్నాం అనమాట. చూ బోన్ తీసుకున్నాము. గైస్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు పడుకునేటప్పుడు. సందీపొల్లో పోయి కూర్చున్నాడు, డ్రైవింగ్ చేస్తున్నాడు ఓ పక్క. ఎంత అల్లరి చేశాడు ఒక 1.5 hour బ్యాక్. ఇప్పుడు చూడండి అసలు. ఇంటికి రాగానే ఫుడ్ అయితే పెట్టేసాం షీరోకి. షీరో ఫేవరెట్ ఫుడ్ అనమాట. అందుకనే ఫుడ్ అయిపోయాక కూడా ఇంకా నాకుతానే కూర్చున్నాడు పాపం. షీరో సో ఇప్పటిదాకా వీడియోని అయితే చూసారు కదా. వాడైతే మేము అనుకుందో అయ్యింది ఒకటి అనమాట. కామ్ గా ఉంటాడు అనుకున్నాం, కట్ చేస్తే అక్కడ రివర్స్ అనమాట. యాక్చువల్లీ కామ్ ఎందుకు ఉంటాడు అనుకున్నామంటే, మేము ఈ ఒక 2-3 టైమ్స్ విని బయటికి తీసుకెళ్ళినప్పుడు మా దగ్గరనే పెట్టుకున్నాం, ఇట్లాగా హోల్డ్ చేసుకున్నాం. చాలా కామ్గా ఉన్నాడు, అసలు వణుకుతున్నాడు యాక్చువల్ గా. కొత్త వాళ్ళ దగ్గరకు వస్తూ ఉండే అంటే అందరిని చూసాడు, అంటే ఎనర్జెటిక్ గా ఏమి ఇట్లా ఎగ్జైట్ అవ్వడం ఏం లేదు, చాలా రిలాక్స్ కామ్గా ఉన్నాడు. నేను అది ఎక్స్పెక్ట్ చేసి ఈ రోజు కూడా అట్లనే ఉంటాడు, చాలా ప్రశాంతంగా అయిపోతుంది నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేనైతే ఏం నేర్చుకుంటాడో ఏమో అనుకోను. నేను కట్ చేస్తే దుంకుడే పెద్ద పెద్ద పప్పీస్ ఉన్నాయి, వాటి మీద దుంకుతున్నాడు. అవి భయపడుతున్నాయి వీడిని చూసి. వీడేమో షీరో అని పిలిస్తే ఎవడనో పోరా అని అంటున్నాడు. ట్రీట్స్ పెట్టినా తినట్లేదు లిటరల్ గా. అసలు టోటల్లీ 5 classes అనమాట. 5 weeks 5 classes. ఈ రోజు ఫస్ట్ క్లాస్. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే, ఇంకటితో ఎండ్ చేస్తున్నాం. అప్కమింగ్ వీడియోస్ మంచిగా వస్తాయి అనమాట. సో మేక్ షూర్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఈ క్యూట్ షీరో వీడియోస్ కూడా వస్తాయి మన ఛానల్లో. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.